నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా మొదలైంది. తొలి రోజే 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అయితే ఆసక్తికరంగా ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులెవరూ మొదటి రోజు తమ నామినేషన్లను సమర్పించకపోవడం గమనార్హం. తొలి రోజు బరిలోకి దిగిన 10 మందిలో 2 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి ఉండగా మిగిలిన వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సమితి తరపున పూసా శ్రీనివాస్, నవతరం పార్టీ అభ్యర్థిగా అరవపల్లి శ్రీనివాసరావు తమ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్ష చంద్రశేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్ తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అంతా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ముగిసిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చిన్న పార్టీలు, స్వతంత్రులు హడావిడితో మొదలైన నామినేషన్ల ప్రక్రియ రానున్న రోజుల్లో మరింత వేడెక్కనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల హడావిడి అయితే మొదలైంది. అయితే మొదటి రోజు కాస్త ప్రధాన పార్టీలు కొంచెం దూరంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. వివరాలేంటి? జ్యోతి, నిన్నటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తుండడంతో తొలి రోజు ప్రధాన పార్టీలు నామినేషన్లు వేయలేదు. కానీ స్వతంత్ర అభ్యర్థులు, గుర్తింపు పొందిన పార్టీల నుంచి కొందరు అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగింది. మొత్తం 10 నామినేషన్లు నిన్న వచ్చినట్లు మనకు తెలుస్తా ఉంది. ప్రధాన పార్టీలు ఏదైనా ఒక ముహూర్తం చూసుకొని వేసుకునే సంప్రదాయం అయితే ఉంది నామినేషన్లు. కాబట్టి అవి ఇంకా వారితో పాటు ముఖ్య నేతలు కూడా పాల్గొనాలని చూస్తారు. కాబట్టి వాళ్ళ సమయాన్ని బట్టి, వాళ్ళ డేట్లు దొరికాక నామినేషన్లు వేయడం, ముహూర్తం చూసుకొని ఒక ముఖ్య అతిథుల్లాగా పెద్ద నాయకులను పిలుచుకొని ఊరేగింపుగా వెళ్ళి నామినేషన్ చేయడం అనేది ఒక సంప్రదాయంగా పెట్టుకుంటారు. కాబట్టి ఆ ఏర్పాట్లలో ఉన్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఒక అభ్యర్థి ప్రధాన పార్టీలు 3 ప్రధాన పార్టీల నుంచి 2 పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారయ్యారు. ఇంకొక పార్టీ నుంచి అభ్యర్థి ఖరారు కావాల్సి ఉంది. బీజేపీ ప్రధానంగా జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అభ్యర్థి మాత్రం ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే నవీన్ యాదవ్ గా ప్రకటించారు. బీఆర్ఎస్ అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించి ముందంజలో ఉన్న పరిస్థితి అభ్యర్థుల ప్రకటనలో. అలాగే ప్రచారం విషయంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ కార్యక్రమాల పేరుతో ఎప్పుడు ప్రజల్లో ఉంటూ వస్తా ఉంది. ఇక బీజేపీ నిరసనలు, ఆందోళనలు రూపంలో ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్న పరిస్థితి. 3 ప్రధాన పార్టీలు అయితే ప్రజల్లో ఏదో ఒక రూపంలో అయితే ప్రజలకు అందుబాటులో దగ్గరలో ఉన్న పరిస్థితి. వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళ వైపు ఆకర్షితులు చేసుకునే విధంగా ఏదో ఒక కార్యక్రమాన్ని అయితే తీసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రధాన పార్టీ బీజేపీ అభ్యర్థి ప్రకటించిన తర్వాతే ఇక ప్రచార పర్వం కావచ్చు, నామినేషన్ల పర్వం కావచ్చు ఊపందుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒక రసవత్తర ఘట్టానికైతే చేరుకుంటుంది. కాబట్టి ఇప్పటి వరకు అది మరొక ప్రధాన పార్టీ బీజేపీ అభ్యర్థి ఖరారు కాకపోవడం, ప్రకటించకపోవడం అయితే కొంత ఇంకా అనుకున్న స్థాయిలో నామినేషన్ల పర్వానికి కానీ ప్రచారానికి కానీ ఊపందుకున్న పరిస్థితి అయితే కనబడట్లేదు. మొత్తం మీద ఈ రోజు కాంగ్రెస్ కూడా బూత్ కమిటీల పేరుతో వరుసగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుస కార్యక్రమాలతో మంత్రులు, అభ్యర్థితో సహా ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొనే ఈ కార్యక్రమాలను అయితే రూపొందించుకున్న పరిస్థితి. మొత్తం మరోవైపు నిన్న ఎన్నికల అధికారిని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కలిసిన పరిస్థితి. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓట్ చోరీ అని హడావిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇక్కడ జరుగుతున్న ఓట్ చోరీ గురించి చూసి ఇక్కడికి రావాలని కూడా కేటీఆర్ సవాల్ విసిరిన పరిస్థితి. జూబ్లీ హిల్స్ లో ఓట్ చోరీ అంశాన్ని తెర మీద తెచ్చిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పలు ఆసక్తికరమైన విషయాలను అయితే తెర మీదకి అయితే తెస్తున్న పరిస్థితి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
నకిలీ మద్యం కేసులో అరెస్టైన A1 జనార్దన్ రావు విచారణలో సంచలన